హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రై. ఎప్పుడు మష్రూమ్ కర్రీయే కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఇలా మష్రూమ్ అయితే తీసుకున్నానండి. ఒక పావు కేజీ తీసుకున్నాను. 250 గ్రాములు తీసుకున్నానండి. ఇలా తీసుకుని మష్రూమ్ని అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద వేడి వాటర్ అయితే పెట్టుకున్నానండి ఒక బౌల్లో. ఆ వాటర్ మరిగేటప్పుడు అయితే ఈ ఈ మష్రూములని అయితే ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని మొత్తం అన్నీ కూడా వేసేసుకుని ఒక కొద్దిగా ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. ఇలా మరగనిచ్చిన తర్వాత ఇవైతే స్టవ్ కట్టేసుకొని చల్లారిపోనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత ఈ మష్రూములన్నీ కూడా మనం ముక్కల కింద అయితే చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా 4 ముక్కల కింద అయితే చేసుకుంటే సరిపోద్దండి. ఇలా 4 ముక్కలు చేసుకుంటే సరిపోద్దండి. మష్రూమ్ అన్నీ కూడా ఇలా ముక్కల కింద అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఇలా వేసుకుని బాగా వేయించుకుందాం. ఆవాలు చుట్టుపట్లాడేదాకా వేయించుకుందామండి. ఇందులో ఒక ఉల్లిపాయనైతే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. అవి వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి అండి ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి. అవి కూడా బాగా వేయించేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 రబ్బల కరివేపాకునైతే వేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. కరివేపాకు బాగా వేగి ఇలా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. మొత్తం సాఫ్ట్గా అయిపోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా వేయించేసుకుని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలను అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని అవి కూడా బాగా వేయించేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కొద్దిగా వాటర్ వస్తుందండి అందులోంచి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించేసుకుందాం. ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా వేయించేసుకుందాం. బాగా వేగాలండి. ఎంత వేగితే అంత బాగుంటుందండి ఈ మష్రూమ్ ఫ్రై అయితేని. టైం పట్టినా మనమైతే ఓపికగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోవాలండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి, లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇలా కారం వేసేసుకున్నాను. ఇలా కారం వేసేసుకుని మొత్తం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేదాకా కలిపేసుకుందామండి. కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఈ విధంగా అయితే మగ్గించేసుకుందాం. ఇందులో అయితే వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. మనం దీన్నే దగ్గరకంట బాగా ఫ్రై కింద అయితే చేస్తున్నాం కదా, దగ్గరకంట ఫ్రై కింద అయితే ఉడికించేసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అర టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. మసాలాలన్నీ పట్టేదాకా మొత్తం అంతా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోద్దండి. ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. చాలా సింపుల్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు దీన్నైతేని. దీనికైతే సాంబారు, రసం, పప్పు ఎందులోకైనా సరే మనం సైడ్ డిష్ కింద అయితే పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే జల్లుకోండి, సన్న ముక్కల కింద చేసుకొని. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.
ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.